అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెడికేషన్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ప్రతి సినిమా కోసం ఫిజికల్గా చాలా కష్టపడుతూ ఉంటారు. వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న అబ్బరి మూవీ కోసం ఆయన ప్రొఫెషనల్ ప్లేయర్లా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక రిహార్సల్స్ మ్యాచ్ వరుణ్ కెరీర్లో ఊహించని బ్రేక్ ఇచ్చింది. వాలీబాల్ ఆడుతున్న సమయంలో మోకాలిపై పడ్డ ఒత్తిడి వల్ల ఆయన లిగమెంట్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు సర్జరీ తప్పనిసరి అని సూచించారు. వరుణ్ తేజ్ తన గాయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీ సక్సెస్ కావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సినిమా పర్ఫెక్షన్ కోసం రియల్ ప్లేయర్స్తో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. వరుణ్ చూపిస్తున్న ఈ పట్టుదల చూసి ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. మరి సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కాల్సి ఉండగా ఈ ప్రమాదం వల్ల స్కెడ్యూల్స్ కాస్త వెనక్కి జరిగాయి. వరుణ్ పూర్తిగా ఫిట్నెస్ సాధించిన తర్వాతే సెట్స్ మీదకు రావాలని మేకర్స్ నిర్ణయించారు. వాలీబాల్ కోర్టులో ఆయన చూపించబోయే అగ్రెషన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుంది. స్పోర్ట్స్ సినిమాలకుండే క్రేజ్ దృష్ట్యా వరుణ్ ఈ ప్రాజెక్టుపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మోకాలి గాయం తగ్గడానికి కనీసం కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ అవసరమని తెలుస్తోంది. సర్జరీ సక్సెస్ అయినట్లు వరుణ్ స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ జోష్ కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అగ్ర నిర్మాత దిల్ రాజు కలయికతో రూపుదిద్దుకుంటున్న తాజా ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా మార్కెట్లో మరో పెద్ద చర్చకు దారితీస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా ట్రెండ్ను మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. నార్త్ సౌత్ కలయికల ద్వారా మార్కెట్ విస్తరణ సాధించాలన్న వ్యూహం గత కొన్ని సంవత్సరాలుగా స్పష్టంగా కనిపిస్తూ ఉండగా ఈ ప్రాజెక్టు ఆ దిశలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కెరీర్ దృష్ట్యా ఈ సినిమా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో కొత్త డైరెక్టర్తో పనిచేయడం ద్వారా సల్మాన్ తన ఇమేజ్లో మార్పు తీసుకురావాలని చూస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వంశీ పైడిపల్లి స్టైల్లో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ సమతౌల్యం ఉండటం విశేషం. అలాంటి నెరేటివ్లో సల్మాన్ను ప్రజెంట్ చేయడం ద్వారా ఆయన కొత్త అవతారం చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డ్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. మహర్షితో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత వారిసు సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో చేస్తున్న ఈ సినిమాకు ఆయన బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్టులా భావించవచ్చు. కోలీవుడ్లో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్న వంశీ ఇదే జోష్ను బాలీవుడ్లో కూడా కొనసాగిస్తాడా అన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సల్మాన్ మాస్ ఇమేజ్కు ఆయన కథనం ఎంతవరకు సరిపోతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా ముహూర్తం నుంచే గ్రాండ్ స్కేల్ను ప్రదర్శిస్తోంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్లో ట్రెడిషనల్ పూజల మధ్య షూటింగ్ ప్రారంభమైంది. మొదటి స్కెడ్యూల్ నుంచే యాక్షన్ సీక్వెన్స్, డ్రామాటిక్ సన్నివేశాలతో షూటింగ్ జరగడం గమనార్హం. టీమ్ ఎనర్జీ, ప్లానింగ్ చూస్తే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారో స్పష్టమవుతుంది. మరో ముఖ్య అంశం హీరోయిన్ ఎంపిక. లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో అడుగుపెట్టిన నయనతార ఈ ప్రాజెక్ట్ ద్వారా తన స్థాయిని మరింత విస్తరించుకునే ఛాన్స్ దక్కించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద పాన్ ఇండియా కలయిక సల్మాన్ కెరీర్లో కీలక మలుపు. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డ్, గ్రాండ్ లాంచ్, నయనతార ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి వచ్చిన ఈ సినిమా రిలీజ్కి ముందే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వారిస్తో కోలీవుడ్లో సక్సెస్ అందుకున్న వంశీ బాలీవుడ్లో కూడా అదే సక్సెస్ను రిపీట్ చేస్తాడా అన్నది చూడాలి. టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో అడవి శేష్, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఆ మూవీ స్టార్టింగ్లో కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ సినిమా కలెక్షన్ల పరంగా సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఓపెనింగ్ డే రోజునే దాదాపు 15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తూ మొదటి 5 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 30.75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మార్కును డెకాయిట్ దాటడం విశేషం. అడవి శేష్ కెరీర్లో ఒకే వారంలో ఆరెంజ్ వసూళ్లు సాధించిన చిత్రాలు ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తవగా ప్రాఫిట్ జోన్లోనే ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఆ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా అమెరికాలో మొదటి వారంలో $1 మిలియన్ మార్కు దాటడం గమనార్హం. దీంతో అమెరికాలో వేగంగా ఆ
మైల్ స్టోన్ను అందుకున్న శేష్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. అయితే ఇప్పటికే సెకండ్ వీక్లోకి డెకాయిట్ వెళ్ళగా అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రెండో వారంలో స్టేబుల్ వసూలు నమోదు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. అదే జరిగితే డెకాయిట్ మూవీ ఫుల్ రన్లో భారీ కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైరా స్టూడియోస్తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్గా నటించారు. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నేను చేసిన సినిమా బాగా లేకుంటే మనం ప్రయత్నించాం, సక్సెస్ కాలేదని అనుకుని నెక్స్ట్ డే నుంచి సైలెంట్గా ఉండిపోతాను. కానీ మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీడియా ఇండస్ట్రీ పెద్దలు, సెలబ్రిటీస్ మంచి ప్రయత్నం చేశారని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ నుంచి బయటకు రాగానే మా మూవీ కాస్ట్ అండ్ క్రూలోని వాళ్ళ నెంబర్స్ అడుగుతున్నారు. మా సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే మా మూవీలోని 5-6 ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చేసాయి. ఇవన్నీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ జర్నీ అంత సులువుగా జరగలేదు. ముని ఈ కథ చెప్పినప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో థ్రిల్లర్ మూవీ రూటెడ్గా కొత్తగా ఉంటుందని అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే అందరికీ స్కోప్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, ఆడియన్స్ మూవీకి బాగా కనెక్ట్ అవుతారని నమ్మాను. ఈ రోజు ప్రేక్షకులు అదే ప్రూవ్ చేశారు. సినిమా చూసిన వాళ్ళంతా చాలా బాగుందని అంటున్నారు. అయితే కొత్త వాళ్ళు కాబట్టి ప్రేక్షకులు ఇంకా థియేటర్స్కి రావాలి అంటున్నారు. కొత్త వాళ్ళతోనే ఒక హానెస్ట్ అటెంప్ట్ చేద్దామని ప్రయత్నించాం. మా సినిమాని ఇంకా ఎక్కువ మంది చూస్తారు, రేపు ఓటీటీలో ఇంకా ఎక్కువ మంది చూస్తారు, వీళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. ఇది గొప్ప సినిమా అని నేను చెప్పను, కానీ ఇది ఒక మంచి సినిమా. తిమ్మరాజుపల్లి టీవీ అనేది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఒక ఊరికి వెళ్ళి 2 గంటల పాటు క్యూట్ నాస్టాలజిక్ మూమెంట్స్ చూస్తారు. థ్రిల్ ఫీల్ ఉంటుంది. మీకు ఎక్కడా బోర్ కొట్టదు. నేను నెక్స్ట్ చేయబోయే మూవీ కూడా కొత్త వాళ్ళతోనే చేస్తాను. కొత్త వాళ్ళు రావాలి, సినిమా నిలబడాలి అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం తన శాఖల అధికారులతో పాలనాపరమైన కీలక విషయాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిజానికి కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను తక్షణమే రద్దు చేసుకుని ఆయన ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్తో పాటు పలు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. వైద్యులు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారం నుంచి 10 రోజుల పాటు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ సమయంలో ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని సూచించారు. వారం తర్వాత పరిస్థితులను సమీక్షించి ఆయన పాలనా పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. జనసేనాని క్షేమంగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే పూర్తి స్వస్థత చేకూరడానికి మాత్రం చాలా కాలం పడుతుందని వైద్య బృందం వెల్లడించింది. ఇది దీర్ఘకాలిక సమస్య కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వారు హెచ్చరించారు. పాలనాపరమైన ఒత్తిడి, ప్రయాణాలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని పార్టీ అధికారికంగా వెల్లడించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ విరామం లేకుండా పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పనులతో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురవడం అందరినీ కలవరపెట్టింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఆయన వద్దే ఉండి కేర్ తీసుకుంటున్నారు. అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. తన కొడుకు 6వ సినిమాలోకి రావాలి అనుకోవడం లేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. ఏ పనైనా శ్రద్ధగా చేసే ఆరవ్కు ఫ్యాషన్ రంగంపై మక్కువ ఎక్కువ అని చెప్పారు. అందుకే నటుడయ్యే ఉద్దేశం అతడికి లేదన్నారు. తన కొత్త సినిమా భూత్ బంగ్లా ప్రచారంలో తనయుడి తెరంగేట్రం గురించి ఎదురైన ప్రశ్నకు ఇలా స్పందించారు. ప్రస్తుతం తాను జాబ్ చేస్తున్నాడని తెలిపారు. కొన్ని గ్రామాలను సందర్శిస్తూ అక్కడ ఫ్యాషన్ల గురించి తెలుసుకుంటున్నాడని పేర్కొన్నారు. ఎవరికీ హాని చేయొద్దని చెప్పడం తప్ప ఎలాంటి ఉపన్యాసాలు తన కుమారుడికి ఇవ్వనని తెలిపారు. ఆరవ్కు లగ్జరీ లైఫ్ నచ్చదని, సింపుల్గా ఉండటాన్నే ఇష్టపడతాడని అక్షయ్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. అతడు మంచి కుక్ అని కూడా తెలిపారు.
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యతో విజయ్ దేవరకొండ చేస్తున్న హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తూ ఉండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. విజయ్ దేవరకొండ డైరెక్టర్ శౌర్య సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ అవుట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్మ్యాన్ ఫరెవర్, స్నో పియర్సర్ చిత్రాల విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ట్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన రూట్ మార్చింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారు మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ పవర్ఫుల్ యాక్షన్ చూపించేందుకు రెడీ అవుతుంది. మైసా అనే పాన్ ఇండియా మూవీ కోసం రష్మిక పడుతున్న కష్టం చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. బ్యాంకాక్ సెట్స్లో రోజుకు 8 గంటల పాటు సాగుతున్న ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రష్మిక మందన కెరీర్లో మైసా ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా నిలవబోతుంది. డెబ్యూ డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఫిజికల్గా ఎంతో ఛాలెంజింగ్గా ఉండే ఈ రోల్ కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకుంది. అడవి బిడ్డగా ఆమె చూపించబోయే ఫెరోషియస్ యాక్టింగ్ సినిమాకే మెయిన్ హైలైట్ కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే ఫిదా అయిన రష్మిక తన బాడీ లాంగ్వేజ్ను పక్కాగా మార్చుకునేందుకు సిద్ధమైంది. బ్యాంకాక్లో జరుగుతున్న స్టంట్ బూట్ క్యాంప్లో రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. రోజుకి ఏకంగా 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అడ్వాన్స్డ్ స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ వంటి యుద్ధ విద్యల్లో రష్మిక రాటుదేలుతుంది. గ్లోబల్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ ట్రైనింగ్ ఫోటోలు చూస్తుంటే ఆమె డెడికేషన్ ఏంటో అర్థమవుతుంది. సినిమాలో ఫైట్స్ అన్ని రియలిస్టిక్గా ఉండాలని రష్మిక ఎంతలా కష్టపడుతోంది. ఇక కేరళలో జరగబోయే కీలకమైన 16 రోజుల యాక్షన్ స్కెడ్యూల్ కోసం ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతోంది. అడవుల నేపథ్యంలో సాగే ఈ పోరాట ఘట్టాలు ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇప్పుడు స్వయంభూ అనే భారీ పీరియాడిక్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న స్వయంభూ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా రిలీజ్కు ముందే ఓటీటీ హక్కులు భారీ ధరలకు అమ్ముడవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ ఒక వినూత్నమైన ఆఫర్ను నిర్మాతలకు ఇచ్చిందట. ఇక ఈ చిత్రం థియేటర్లో ఎంత నెట్ కలెక్షన్ సాధిస్తుందో అందులో సరిగ్గా 50% మొత్తాన్ని డిజిటల్ రైట్స్ కింద చెల్లిస్తారట. అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ఓటీటీ సంస్థ నుండి అంత ఎక్కువ సొమ్ము నిర్మాతలకు అందుతుంది అన్నమాట. గతంలో హీరో క్రేజ్ను బట్టి కళ్ళు మూసుకుని కోట్ల రూపాయలు కుమ్మరించిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు రూట్ మార్చాయి. భారీ రేట్లకు కొన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఆశించిన స్థాయిలో వ్యూస్ను రాబట్టలేకపోవడంతో ఓటీటీ దిగ్గజాలు నష్టాలు కూరుకుపోయాయి. అందుకే ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్లాస్ అనే పద్ధతిని తీసుకొచ్చాయి. ఇక థియేటర్లలో ఏ సినిమాకైతే జనం బ్రహ్మరథం పడతారో అదే సినిమాకు ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుందని నెట్ఫ్లిక్స్ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఈ సగం కలెక్షన్ల ఆఫర్ తెరపైకి వచ్చింది. ఈ సరికొత్త ఒప్పందం టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కు దారితీసేలా కనిపిస్తోంది. ఇది నిర్మాతలకు ఒక రకమైన రిస్క్ అయినప్పటికీ సినిమా కంటెంట్పై గట్టి నమ్మకం ఉంటే మాత్రం జాక్పాట్ కొట్టినట్లే. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఓటీటీ నుండి అదనంగా మరో 50 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ మోడల్ సక్సెస్ అయితే భవిష్యత్తులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాకు థియేట్రికల్ హిట్ అనేది ఓటీటీ బిజినెస్ను శాసించే ప్రధాన అంశంగా మారుతోంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఏంటి వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. మీడియా వారందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నా జర్నీలో ఒకవేళ కానీ సినిమా అటు ఇటు అయిపోయి అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్కి సినిమా నచ్చట్లేదు అంటే నెక్స్ట్ డే నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చేసాం, కష్టపడ్డాం, మేబీ మన ప్రయత్నం అంత సక్సెస్ అవ్వలేదేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోతున్నాను. నిన్నటి నుంచి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పర్టికులర్లీ మీడియా అయితే ఏంటి, ఆడియన్స్ అయితే ఏంటి, ఇండస్ట్రీలో పెద్దలు అయితే ఏంటి, చాలామంది చూసిన వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి సినిమా చూసామని చెప్పి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రీమియర్స్ వేసినప్పుడైతే థియేటర్ నుంచి బయటికి రాగానే ఏంటన్నా ఎలా ఉంది సినిమా అని నేను అడగగానే ముందు అబ్బాయి రాజప్ప చేశాడు కదా, అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, మీ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ అని చెప్పి అందరూ అడుగుతుంటే పర్సనలీ ఫెల్ట్ సో హ్యాపీ.
నేను నేను సీరియస్‌గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టామో ఈ సినిమా ద్వారా ఆల్రెడీ ఒక 2 డేస్ అయింది అంతే సినిమా రిలీజ్ అయిపోయి. నిన్ననే సినిమా రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే మా టీం నుంచి 5, 6 మంది ఆల్రెడీ ఇండస్ట్రీ ఆఫర్‌లు వచ్చేసాయి. అది పర్సనల్లీ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ అందరూ ఫాలో అప్ అవుతున్నారు. అరే! వంశీకాంత్ అనే అబ్బాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్, అతని కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు అని. అందరూ ఆర్టిస్టులు అయితే ఒక 5, 6 మంది, మా డీఓపీ అక్షయ్ బ్రో గురించి నన్ను అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా బాగా చేశాడు, అతని నెంబర్ ఇవ్వమని. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఇంకేమీ ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా గురించి అంటే ఈ జర్నీ అయితే చాలా ఈజీ అవ్వలేదండి. వెరీ టఫ్ జర్నీ. ముందుగా నేను అనుకున్నప్పుడు సినిమా ఫస్ట్‌ది స్టార్ట్ చేస్తున్నాం. అంటే ముందు చేశాను, ప్రొడక్షన్‌లు అన్నీ చేశాను గానీ, బట్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్‌తో వెళ్దాం? ఎంటర్‌టైనర్ వెళ్దామా? ఇంకోటి వెళ్దామా? సీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చినప్పుడు నాకు ముందే తెలుసు. అరే! ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్. ఒక విలేజ్‌లో ఒక సస్పెన్స్ డ్రామా చాలా రూటెడ్ ఉంటది. చాలా కొత్తగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథ అవుతది. దీంట్లో అందరికి ఒక మంచి స్కోప్ ఉంది. మంచి ఫ్లేవర్ ఉన్న సినిమా. థియేటర్‌కి వచ్చి ఆడియన్స్ అందరూ చూస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారు అనుకున్నాను. అది నిజమైంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. ఇంకా థియేటర్‌కి వచ్చి చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నటి నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్‌తో గాని వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం జరుగుతుంది? ఏంటి అని. అందరూ ఒకటే మాట. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది. కొత్త వాళ్ళు గదా! ఇంకా రావాలి థియేటర్‌కి. పోస్టర్‌లు అందరూ కొత్తోళ్ళు గదా! నోన్ మొహం ఏం లేదు గదా! కొంచెం టైం పడతది, వస్తది అంటున్నారు. ఇంకా కొంతమంది అదే సజెస్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో లేకపోతే తెలిసిన మొహాలు కొంచెం ఉండుంటే ఇంకా బాగుండేదేమో థియేటర్‌కి అది ఇది అని చెప్పి. నేనెప్పుడు ఆ దృష్టిలో చూడలేదండి. సినిమాకి వాళ్ళని పెడితే వీళ్ళొచ్చేస్తారు, వీళ్ళని పెడితే ప్యాడింగ్ పెడితే ఇవన్నీ వస్తాయనే దృష్టిలో చూడలేదు. హానెస్ట్‌గా ఒక సినిమాని కొత్తోళ్ళతో చేద్దాం ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఖచ్చితంగా నాకు తెలుసు ఈ సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. రేపు చాలామంది చూస్తారు. రేపు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది చూస్తారు. సినిమా చూసి వీళ్ళందరికీ మంచి అప్రిషియేషన్ వస్తది. సినిమా చాలా మంచి సినిమా అని ఇప్పటికే అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంకా చాలా గట్టిగా అంటారు. ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ. ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్‌కి థ్యాంక్స్ చెప్పాలి. అడగగానే కొత్త వాళ్ళని తెలిసినప్పటికీ ఇయాల రేపు అసలు సినిమాకి ఎందుకో నాకు తెలీదు. అది బేసిక్‌గా అందరూ అదే అంటున్నారు. కొంచెం టఫ్ టైం ఉంది, రావట్లేదు థియేటర్స్‌కి. సమ్మర్ అని ఎండలని కొంతమంది, లేకపోతే ఐపీఎల్ సీజన్ అని కొంతమంది రావట్లేదు. అయినా సరే ఒక కొత్త సినిమా, ఒక్కరి మొహం కూడా ఇంతకుముందు ఎవరిది తెలిసిన మొహం కాదు. అయినా సరే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ఇంత బిగ్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంత పెద్ద రిలీజ్ ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరికి. ఐ హోప్ ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలి. ఇంకా రాబోయే రోజుల్లో అదే అంటున్నా కదా, ఒక మంచి సినిమా, కొత్త ఫేసెస్ ఉన్న సినిమా అంటుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను. మా వెన్రో భాగ్యం విష్ణు కథలో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. చెడు అనేది ఈజీగా వినిపిస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మంచి అనేది వెళ్ళడానికి టైం పడుతుందేమో కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఈ సినిమా నేను ఏదో గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు లేదు, ఎవరు తీయలేదు, ఒక ఎక్సెప్షనల్ సినిమా అని అయితే నేను చెప్పను. కానీ ఒక మంచి సినిమా. తిమ్మరాజుపల్లి సినిమా అన్నది ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఊర్లోకి వెళ్ళి ఒక 2 గంటల పాటు ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, ఒక నోస్టాలజియా ఫీలింగ్ ఉంటుంది, ఒక థ్రిల్ మూడ్ ఉంటుంది. మీరు చూసినంతసేపు 2 గంటలు మీకు బోర్ కొట్టదు. అరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మిస్ అవ్వకన్నా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక 2 గంటల పాటు మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సరే తిమ్మరాజుపల్లి టీవీ కదా, చిన్న సినిమా కదా, టీవీలోకి వచ్చిన తర్వాత చూద్దామని అయితే అనుకోవద్దండి. ప్రాపర్ మంచి ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే నేను మీకు ఇంతగా చెప్పను. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండాలి. ఇదే కాదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఏదో కొత్త వాళ్ళందరూ ఉంటే థియేటర్కి ఎక్కువ మంది రారు, కలెక్షన్స్ ఎక్కువ రావు, ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవు అనే భయం అయితే నాకు లేదు. నేను మళ్ళీ తీసే సినిమా కూడా అందరూ కొత్త వాళ్ళతోనే తీస్తాను. డబ్బులు ఎంత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది మ్యాటర్ కాదు. సినిమా నిలబడాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త సినిమా ఉండాలి. నేను నెక్స్ట్ ప్రయత్నం కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకో మోస్ట్ సాటిస్ఫైయింగ్గా ఉంది ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రోజు
నాతో పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళు నేను పరిగెత్తే చూసి వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళని చూసి నేను పరిగెడుతున్నాను. ఈ జర్నీ అన్నది అంత ఈజీ కాదు. లిటరల్లీ నేను చూస్తున్నాను 10 అమ్మాయిలు అయితే పర్టికులర్గా వాళ్ళు అసలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఏ రోజే కానీ ఏ ప్రెజరు పెట్టకన్నా ప్రొడక్షన్ మీద కానీ పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. వీళ్ళైతే అసలు అందరూ నేను రాగానే ఫస్ట్ ఇదే అడిగాను, అట్లీస్ట్ నిన్న పడుకున్నారా ఒక 4 గంటలన్నా అని చెప్పి. ఎవరో ఒక 2-3 అవర్స్ స్లీప్ కూడా లేదు అందరికీ. మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు, అందరూ సక్సెస్ అయ్యారు. మీరు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. ఇంతకన్నా సక్సెస్ ఏం లేదు. మీరు వచ్చారు, థియేటర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఈరోజు కొంతమంది చూశారు, రేపు చాలామంది చూస్తారు. మీకైతే ఎప్పటికీ మంచి పేరు వస్తుంది. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా జిఎస్కే మీడియా అన్న, సురేష్ అన్న థ్యాంక్ యూ, శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ, అలాగే మా వంశీ బాబు, వినీత్, సందీప్, హౌస్ఫుల్ డిజిటల్ టీం. ఇదిగో మా టీం గురించి అందరూ మాట్లాడాను. మా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి, ఎప్పుడు మాట్లాడలేదు. మా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏదో ఉంటుంది. రితికేష్, మా బామర్ది రితికేష్ మొత్తం అంతా దగ్గరుండి అంతా చూసుకున్నాడంతా. అలాగే చావన్ బ్రో, మదన్ అన్న, అసలు కంప్లీట్లీ ఈ సినిమా ఇంత బడ్జెట్లో ఇంత తక్కువలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాగే మా కేఏ టీం ప్రతి ఒక్కరికి, రాత్రింబోళ్ళు అందరూ, పిల్లలందరూ కష్టపడ్డారు ఈ సినిమాని తీసుకెళ్లాలని. వాళ్ళకి వచ్చి రాన్నంతో అందరూ కింద పడి కేఏ ప్రొడక్షన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు అందరి గురించి మా శివన్న అయితే శివన్న అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరికి తెలియదు. మా టీం వాళ్ళు అందరి గురించి మాట్లాడాను. కానీ లాస్ట్ 2 days నుంచి మేమన్నా నిద్రపోయాం, కానీ అసలు నిద్రపోలేదు. పరిగెడుతూనే ఉన్నాడు, అన్న నిలబడదామన్నా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి అన్ని విధాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అంతా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. ఇంక అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రయత్నం, మంచి సినిమా, ఒక హానెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సర్లే మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇంట్లో అని అయితే ఆగద్దండి. వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో చేశారు. మంచి టెక్నీషియన్స్, మంచి టెక్నికల్ ఫీలింగ్ ఉంటుంది సినిమాలో. మిస్ అవ్వకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.